ప్రియ సహోదరి సహోదరులారా, రాత్రికాల ప్రార్థనలో పాలు పొందుతున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయం నుండి ఈ రాత్రికాలం వరకు మనకు తోడుగా ఉండి ప్రతి పరిస్థితి నుండి కాపాడి సజీవులనుగా ఉంచిన దేవునికి, అబ్బా తండ్రి అని మొరపెట్టే ఈ గొప్ప ధన్యకరమైన సమయాన్నిచ్చిన ఆ దేవాది దేవునికి మన హృదయమారా స్తుతులు చెల్లించుదామా? మన పూర్ణ హృదయంతో కృతజ్ఞతలు ఆయనకు అర్పించుదామా? ప్రియ విశ్వాసి, మన దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. ప్రార్థించు, మొరపెట్టు. ఆయన నీకు సమీపంగా ఉన్నప్పుడే కన్నీటితో వేడుకో, భారంతో ప్రార్థించు. వాస్తవానికి ఈ దినమున జరిగిన ప్రతి పరిస్థితిని బట్టి నీ హృదయంలో ఎంతో వేదన ఉందేమో, నీ మనస్సంతా భారంతో నిండి ఉందా? ప్రియ దేవుని బిడ్డ, నీ మనసులోని భారాన్నంతా, చింతనంతా నీ దేవునికి చెప్పు. ఆయన సహాయాన్ని అడుగు. ఆ దేవుడు నిన్ను గొప్ప సంతోషంతో తప్పకుండా నింపుతాడండి. ఈ దినమున ఏ ప్రయత్నంలో నువ్వు విఫలం అయినావో, ఏ పనిలో అపజయాన్ని ఎదుర్కొన్నావో, ఎవరి ద్వారా నిందించబడ్డావో, ఎవరిని బట్టి అవమానాన్ని ఎదుర్కొన్నావో, ఎవరిని బట్టి మోసపోయిన స్థితిలో ఉన్నావో, ప్రతిదీ నీ దేవునికి చెప్పు. ప్రియ విశ్వాసి, మనం అడుగక మునుపే మన అక్కర, మన బాధ, మన సమస్య ఆ దేవునికి తెలుసండి. నువ్వు ఎవరిని బట్టి శోధనను ఎదుర్కొంటున్నావో, ఏ మనుష్యుని బట్టి భయాందోళనలో జీవిస్తున్నావో, ఆ పరమ తండ్రి సమస్తము చూస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మన అక్కరలు, మన బాధలు ఏ ఒక్కరూ తీర్చలేరండి. ఏ మనుష్యుడు నీ బాధలను తీర్చలేడు. కేవలం ఆ దేవుడు మాత్రమే నా జీవితంలో ఎలాంటి కార్యాన్నైనా చెయ్యగల సమర్థుడు. నమ్మకంతో ప్రార్థించు, విశ్వాసంతో మొరపెట్టు, నిరీక్షణ కలిగి ఆయన సహాయం కొరకు ఎదురుచూడు. తప్పకుండా దేవుని సహాయాన్ని నువ్వు పొందుకుంటావు. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి అడుగు ప్రియ సహోదరి సహోదరుడా, సమస్తము నీవు పొందుకుంటావు. ఆ దేవుడిచ్చేది నీకు సంపూర్ణ ఆనందాన్నిస్తుంది. ఆయన మాత్రమే శ్రేష్టమైన ఈవులనిస్తాడు. ఎంతకాలమండి నువ్వు ఈ కష్టంలో జీవిస్తావు? ఎంతకాలం ఈ దుఃఖంలోనే ఏమీ లేని వానిగా బ్రతుకుతావు? గడిచిన దినములలో నువ్వు పడిన కష్టం, బాధ, శ్రమ, నింద, అవమానం ఇక చాలు. ఈ దినము నుండి దేవునిని మాత్రమే ఆశ్రయించు. ఆయనకు మాత్రమే ప్రార్థించు. నీ కుటుంబం, నీ ఉద్యోగం, నీ వ్యాపారం గురించి, నీ కుమారుడు గురించి, నీ కుమార్తె గురించి, నీ తల్లిదండ్రుల గురించి, వారి ఆరోగ్యం, వారి చదువులు, వారి భవిష్యత్తు గురించి, నీ కుటుంబం ఆత్మీయంగా స్థిరపరచబడాలని, నీ కుటుంబమంతా దేవునిలో ఎదగాలని, విశ్వాసం కలిగి భక్తి శ్రద్ధలతో జీవించాలని ప్రార్థించు. నీ పరిస్థితి ఎలాంటిదైనా, నీ అక్కర ఎవరూ తీర్చలేనిదైనా నీ దేవునికి చెప్పు. ఆ దేవుడు నీ జీవితంలో తప్పకుండా గొప్ప కార్యములు జరిగిస్తాడు. విశ్వాసంతో నువ్వు ప్రార్థిస్తే, నమ్మకంతో ఎదురుచూస్తే ఆ దేవాది దేవుని అద్భుత కార్యములను తప్పకుండా నీ జీవితంలో, నీ కుటుంబంలో పొందుకుంటావు. దయచేసి నాతో కలిసి అందరూ ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్యా, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, అన్ని నామముల కంటే పైనామం కలిగి ఉన్న దేవుడవు తండ్రి. అద్భుతములు, ఆశ్చర్య కార్యములు చేయుటకు శక్తి కలిగిన దేవుడవు తండ్రి. మారని, మార్పు చెందని దేవుడవు. నిన్న నేడు యుగయుగాలు ఒక్కటే రీతిగా ఉన్న దేవుడవు అయ్యా. అందును బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి పాపులమైన, దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మీ రక్తం ద్వారా మమ్మును కడిగి పరిశుద్ధపరిచారు. అబ్బా తండ్రి అని మొరపెట్టే కృపనిచ్చారు తండ్రి. దయగల దేవా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ నూతన మాసం చివరి దినమున సాయంకాల సమయంలో ఈ విధంగా మీ పాదముల వద్ద సాగిలపడి
మీకు మొరపెట్టే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించినారు దేవా. ఈ మాసమంతా మమ్మను సజీవులనుగా కాచి కాపాడినారు తండ్రి. అయ్యా, ఈ మాసంలో మా ప్రతి పనిలో, మా ప్రతి ప్రయత్నంలో మీరు మాతో కూడా ఉన్నారు దేవా. మా ప్రయాణాలలో చక్కని క్షేమాన్నిచ్చారు తండ్రి. అయ్యా, ఆపదల నుండి రక్షించినారు, ఆటంకాలను దూరపరిచినారు, ప్రమాదాల నుండి కాపాడినారు తండ్రి. దయగల దేవా, శత్రువుల నుండి, రకరకాల వేదనల నుండి, శోధనల నుండి, హానికరమైన పరిస్థితుల నుండి మమ్మను రక్షించినారు దేవా. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు తండ్రి. అయ్యా, ఈ మాసమంతా మా పట్ల, మా కుటుంబం పట్ల, మా బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ చివరి దినమున, ఈ రాత్రికాల సమయంలో ఈ విధంగా మొరుపెట్టే గొప్ప ధన్యతను ఇచ్చిన మా దేవునికి మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, బిడ్డలు మిమ్మునే ఆశ్రయిస్తుండగా, మీకే మొరపెడుతుండగా, మీకే ప్రార్థిస్తుండగా వారి ప్రార్థనలు మీరు వినండి దేవా. వారి మొరలను మీరు ఆలకించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని ప్రతి ఒక్కరికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి ఎంతో నరకాన్ని అనుభవిస్తున్నారు దేవా. కుటుంబం ఆర్థికంగా ఎదగాలని, అక్కరలు, కొరతలు తీర్చబడాలని బిడ్డలు ఎంతో ఆశపడుతున్నారు. కానీ ఏమీ పొందుకోలేని వారిగా ఉంటున్నారు. చేసే ఉద్యోగంలో అభివృద్ధి లేదు, వ్యాపారంలో వృద్ధి లేదు, అనుకున్న ఫలితములు సాధించలేకపోతున్నారు దేవా. అయ్యా, కొరతల మధ్య బీదవారిగా అనగారిన స్థితిలో జీవిస్తున్నారు దేవా. దయచేసి ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డల బాధలను మీరు తీర్చండి దేవా. ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల భారాల నుండి బిడ్డని లేవనెత్తండి దేవా. అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రతి పరిస్థితిని బట్టి మానసికంగా ఆందోళనకరమైన పరిస్థితులను అనుభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బాగు చేయండి ప్రవ్వా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఈ రాత్రికాల సమయంలో అనారోగ్యాలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ మాసంలో ఎంతో మంది బిడ్డలు వివాహ ప్రయత్నం చేసి అలసిపోయిన వారిగా ఉంటున్నారు దేవా. ఏ సంబంధం కుదరక బిడ్డలు ఎంతో బాధపడుచుండగా, వివాహం జరగడం ఆలస్యమవుతుందని ఆందోళనలో ఉంటుండగా అలాంటి ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కనికరించండి ప్రవ్వా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ సొంత సమయంలో శ్రేష్టమైన సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, సంతానం లేక బాధపడుచున్న ప్రతి భార్యను, భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ మాసంలో బిడ్డలు ఎన్నో హాస్పిటల్స్ తిరిగి, ఎన్నో మందులు మింగి, ఎన్నో టెస్టులు చేయించుకున్నప్పటికీ ఎటువంటి ఫలితం రాలేదని బాధపడుచుండగా అలాంటి బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. వారి హృదయంలో ఉండే బాధను, దుఃఖాన్ని సంపూర్ణంగా తొలగించండి దేవా. బిడ్డల్ని మీరు దృష్టించండి దేవా. వారిలో ఉండే లోపాలను తీసివేయండి దేవా. మూయబడిన గర్భాలను తెరిచే శక్తి కలిగిన దేవుడో మీరే తండ్రి. అద్భుతాన్ని చేయమని వేడుకుంటున్నాం తండ్రి. బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయండి ప్రవ్వా. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తుండగా బిడ్డల పట్ల మీరే ఘనమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సేఫ్ అండ్ నార్మల్ డెలివరీ అయ్యేలాగున కృప చూపించండి దేవా. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో పరీక్షల కొరకు, ఇంటర్వ్యూల కొరకు ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ మాసంలో బిడ్డలు ఎన్నో పరీక్షలు రాసి, ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్లి ఎక్కడా ఉద్యోగం పొందుకోలేక బాధపడుచుండగా అలాంటి వారి బాధల్ని మీరు తీర్చండి దేవా. బిడ్డలు ఎంతో విసిగిపోయిన స్థితిలో ఉంటుండగా
మీరే వారిని కనికరించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రియుల ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు పై చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు ఫారెన్ వెళ్లాలని ప్రయత్నిస్తుండగా, ఇతర రాష్ట్రాలు వెళ్తుండగా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చెయ్యండి. ప్రయాణాలలో చక్కని క్షేమాన్ని ఇవ్వండి. బిడ్డల ప్రతి ప్రయత్నంలో కూడా మీరే గొప్ప సఫలతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ మాసంలో బిడ్డలు ఏ పనిలో విఫలం అయినారో, ఏ ప్రయత్నం చేయలేకపోయారో దయచేసి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి దేవా. వారి బాధను మీరు తీర్చండి దేవా. బిడ్డల హృదయంలో గొప్ప సంతోషం నింపండి దేవా. చక్కటి జయమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియులు చేసే వ్యాపారంలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. అయ్యా, వ్యాపారంలో అభివృద్ధిని అనుగ్రహించండి దేవా. చేతి కష్టాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబ పరిస్థితుల విషయమే బాధపడే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. పేదరికంలో, అనగారిన స్థితిలో ఏమీ లేని వారిగా ఉంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. గృహం లేక, వస్త్రాలు లేక, ఆహారం లేక బాధపడుచున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల బాధలను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అద్దె ఇంట్లో ఉంటూ అద్దె కట్టుకోలేక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను కూడా మీరే తీర్చండి దేవా. మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన గృహాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు నాయన బిడ్డలు ఎంతో ప్రయత్నిస్తుండగా, కష్టపడుతుండగా మీరే వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి ప్రవ్వా. అయ్యా, జ్ఞానం కొరకు వేడుకుంటుండగా బిడ్డలకు చక్కటి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, ఆస్తుల పంపకాలు, పోలీస్ కేసులు, చెయ్యని తప్పులను బట్టి శిక్ష అనుభవిస్తున్న ప్రతి బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి సమస్య నుంచి, కేసుల నుంచి బిడ్డల్ని కాపాడమని, వారి పక్షమున సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అధికారుల వేధింపులకు బలయ్యే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సంపూర్ణంగా విడిపించండి దేవా. నీ బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు పిల్లలు చెప్పిన మాట వినడం లేదని తల్లిదండ్రులు ఎంతో బాధపడుచున్నారు దేవా. వారి విషయమై దుఃఖాన్ని కలిగి ఉంటున్నారు దేవా. దయచేసి తల్లిదండ్రుల బాధలను మీరు తీర్చండి దేవా. చెప్పిన మాట వినే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా, కుటుంబమంతా మీ యందు ఆనందించే కుటుంబంగా సిద్ధపరచండి. ప్రతి దినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గడిచిన దినములలో ఉద్యోగాన్ని కోల్పోయినామని బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి. కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన జాబును నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గడిచిన దినాలలో వ్యాపారంలో నష్టాలు వచ్చాయని కన్నీరు కారుస్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. వ్యాపారంలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. బిడ్డలు మీరు దీవించమని, హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు శత్రువులు వేధిస్తున్నారని, పగవారు హాని కలిగిస్తున్నారని నెమ్మది లేని వారిగా బ్రతుకుతున్నారు దేవా. భయాందోళనలో జీవిస్తున్నారు దేవా. అలాంటి బిడ్డ బాధల్ని మీరు తీర్చండి దేవా. శత్రువుల నుండి, పగవారి నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, చుట్టుప్రక్కల వారు నిందిస్తూ అవమానిస్తున్నారని, బంధువులు చిన్న చూపు చూస్తున్నారని, కుటుంబంలో శుభకార్యములు, ఆశీర్వాదములు లేవని బిడ్డలు రకరకాలుగా బాధపడుచుండగా ప్రతి బాధ నుండి కూడా సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించండి దేవా. నిందలు, అవమానాల నుంచి బిడ్డల్ని రక్షించండి దేవా. వ్యతిరేకతల నుంచి, ద్వేషాల నుంచి నీ బిడ్డల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, పరిచర్యలో రకరకాల సమస్యలు ఎదురవుతున్నాయని, అనేకులు వారిని భయపెడుతున్నారని, సంఘంలో అభివృద్ధి లేదని, విశ్వాసులు వారి విశ్వాసంలో సన్నగిల్లిపోతున్నారని, పరిచర్య బాగా సాగడం లేదని ఎంతో మంది బిడ్డలు ఈ సమయాన బాధపడుచుండగా, కన్నీరు కారుస్తుండగా అలాంటి సేవకుల కన్నీటిని మీరు తుడవండి దేవా. మీ పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి పరిస్థితిలో మీరు వారికి తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. భయాల నుండి, బాధల నుండి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, భక్తులుగా జీవించేవారు లోకంలో కలిసిపోతున్నారని బాధపడుచుండగా అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు పాపంలో, చెడు కార్యాలలో పాలు పొందుతూ, చెడు స్నేహాలు చేస్తూ వ్యర్థమైన వాటికి బానిసలుగా బ్రతుకుతున్నారు. దేవునిని సేవించక ఆత్మీయ గ్రుడ్డితనంలో, అంధకారంలో జీవించే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి మనోనే
నేత్రాలను వెలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రక్షించండి దేవా. మారు మనసు, పాప క్షమాపణ ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, కుటుంబంలో రక్షణ లేదని, భార్యలో మార్పు రాలేదని, భర్తలో రక్షణ లేదని, కుటుంబ సభ్యులు బిడ్డలు మారలేదని, ఇలా రకరకాలుగా బాధలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ బాధను మీరే తీర్చండి దేవా. కుటుంబంలో సంతోషం, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఈ రాత్రి ప్రతి ఒక్కరికి సుఖమైన, క్షేమకరమైన నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఈ సమయాన ప్రార్థిస్తున్నాం తండ్రి. నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్స్ పంపుతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి వ్యాధి, వారి బాధ, అక్కర సమస్తం ఎరిగి ఉన్న దేవుడో తండ్రి. అయ్యా, వారి ఎడల మీరే అద్భుతాలను జరిగించండి దేవా. వారి కన్నిటిని మీరు తుడవండి ప్రవ్వా. ప్రతి కామెంట్ని, ప్రతి మెసేజ్ను మీరు చూడండి దేవా. బిడ్డలు మీ యందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి అడుగుచుండగా వారి నమ్మికకు తగినట్లుగా మీ దూతల సహాయాన్ని ప్రతి బిడ్డకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఈనాడు ప్రవ్వా, ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ మాసంలో ఎంతో మంది బిడ్డలు ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూసి అలసిపోయిన స్థితిలో ఉంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల బాధలను మీరు తీర్చండి. వారి కోరికలను మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ చిత్తమైతే నూతన మాసంలోనైనా బిడ్డల మీ ద్వారా గొప్ప బహుమానాన్ని పొందుకొనుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శాలరీస్ ఇవ్వని అధికారుల్ని కూడా మీరు మార్చండి దేవా. బిడ్డల బాధల్ని మీరు తీర్చండి దేవా. రెగ్యులర్ గా శాలరీస్ ఇచ్చే మనసును ప్రతి యజమానునికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఉద్యోగానికి వెళ్తున్న ప్రతి బిడ్డ చుట్టూ మీ దూతలు ఉంచండి దేవా. సహోదరి సహోదరులందరినీ మీరు కాపాడండి దేవా. భద్రపరచండి. చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, యవనస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. యవన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. వారిని మీ మార్గంలో నడిపించండి. వారి చదువులలో, ఉద్యోగాలలో తోడుగా ఉండండి దేవా. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తులు దేవా, లోకంలో పాపంలో కలిసిపోకుండా ప్రత్యేకమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం జీవించే వారిగా మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, కృపగల తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, కుటుంబంలో వారి వారి ఇష్టానుసారంగా జీవించే ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ముఖ్యంగా కుటుంబ యజమానుల్ని మీరు మార్చండి దేవా. త్రాగుడికి, చెడు తిరుగుళ్లకు బానిసలయ్యి పిల్లల్ని, భార్యను పట్టించుకోకుండా తిరుగుతున్న ప్రతి యజమానుని మనసు మీరే మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కుటుంబంలో గొప్ప సంతోషాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, అయ్యా, మీరు కార్యాలను జరిగించే గొప్ప దేవుడవు తండ్రి. అద్భుతాలను చేసే శక్తి కలిగిన దేవుడో తండ్రి. ఈనాడు దేవా, మా కార్యాలకు అడ్డుపడే చీకటి శక్తులను, దురాత్మలను, అపవిత్రాత్మలను, సాతాను అంధకార క్రియలను మీరు గద్దించండి దేవా. పారద్రోలండి ప్రవ్వా. నీ బిడ్డల జీవితాలను మీరు వెలిగించండి. వారి హృదయాలలో గొప్ప సంతోషాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో మీ పాదాల వద్ద సాగిలపడే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించినారు దేవా. ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు. మా ప్రార్థనలకు మీరు ప్రతిఫలం ఇచ్చారని నమ్ముచూ స్తుతిస్తున్నాం దేవా. అయ్యా, మరికొన్ని గంటలలో నూతన మాసంలోనికి ప్రవేశించబోతుండగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి దేవా. మీ కృపలో మమ్మను భద్రపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, రేపటి దినమున బిడ్డలు ఎదుర్కోబోయే ప్రతి పరిస్థితిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు తోడుగా ఉండండి దేవా. సహాయం చెయ్యండి దేవా. మీ కాపుదల, భద్రత, క్షేమాన్ని బిడ్డలు అందించమని ప్రార్థిస్తూ, ఇంతవరకు నా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, ఈ దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచి కాపాడినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, మరి ముఖ్యంగా ఈ మాసమంతా మమ్మను కాచి కాపాడి సజీవులనుగా ప్రాణాలతో ఉంచిన మా గొప్ప దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక.
మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.